Hello everyone, welcome back to our channel Anso. సో ఈరోజు నా ఫేవరెట్ టాపిక్ అండి వీడియో. సో మేకప్ వీడియో చేస్తున్నాను. మేకప్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. సో నేను మాత్రం ఈరోజు ఐ విల్ షో యూ వాట్ మేకప్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫర్ మై షూట్. సో ఎలాగో మేము షూట్ తీద్దాము అని అనుకున్నాం వేరే వీడియోస్. సో షూట్కి ఎలాగో రెడీ అవుతాం కదా, వై నాట్ దిస్, ఇది కూడా తీద్దాము, సో యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీస్తున్నాం అనమాట. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ నేను న్యూట్రిడమ్ విటమిన్ ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. మీరు మేకప్ చేసే ముందు ఫేస్ ఎప్పుడైనా మాయిశ్చరైజర్ చేసి ఉంచారనుకోండి, ఆ ఫ్లాలెస్ లుక్ అనేది వస్తుంది అనమాట. సో జెంటిల్గా రబ్ చేసుకోండి. మీ ఐ ఏరియా కూడా లైట్గా మాయిశ్చర్ చేసుకోండి. నెక్ ఏరియా మాత్రం అస్సలు మర్చిపోవద్దు, నెక్ ఏరియా కూడా మాయిశ్చర్ చేసుకోండి, ఎందుకంటే ఆ ఏరియాకి కూడా మనం మేకప్ అప్లై చేస్తాం కాబట్టి. సో మాయిశ్చరైజ్ అయిపోయింది. ఇప్పుడు లిప్స్ మాయిశ్చర్ చేసుకుందాము. సో నేను ఇది నివియా వాళ్ళది యూజ్ చేస్తున్నాను, కలర్లెస్ అనమాట. సో ఐఎమ్ డన్ మాయిశ్చరైజింగ్ మై ఫేస్, మై నెక్ ఏరియా అండ్ మై లిప్స్. సో ఇప్పుడు మనం మేకప్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. సో నేను ప్రైమర్కి స్మాష్ బాక్స్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను అనమాట. స్మాష్ బాక్స్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయండి. సో ప్రైమర్ ఫస్ట్ యూ షుడ్ అప్లై ద ప్రైమర్. ఏదైనా సరే మనం అప్లై చేసుకునేటప్పుడు జెంటిల్గా అప్లై చేసుకోండి. ఇలా నో, ఇలా చేసుకోండి. సో మేకప్ వేసుకునేటప్పుడు, అప్లై చేసుకునేటప్పుడు ఇనీషియల్గా ఏమైనా ఆర్నమెంట్స్ అలా ఉంటే అవి తీసేసేయండి, సో దట్ మీకు క్లీన్గా చేసుకోవచ్చు. నెక్ ఏరియా కూడా సో ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట మేకప్. సో ఇటు డిఫరెంట్ షేడ్స్ ఉండవు. ఓకేనా. ఇప్పుడు నేను ప్రైమర్ అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ప్రైమర్ అప్లై చేసేసుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అనమాట. నేను ఫౌండేషన్కి కలర్ బార్ అండ్ నెక్స్ట్ బాబీ బ్రౌన్ది నేను దీంట్లో తీసుకున్నాను. సో ఈజీ టు క్యారీ హ్యాండ్ బ్యాగ్లో అలా అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ టూ మిక్స్ చేసి యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఫౌండేషన్. ఓకే. సో నాకు ఏంటంటే ఫౌండేషన్స్ మిక్స్ చేయడం అంటే ఇష్టము. సో అలానే మీరు మిక్స్ చేయాలని లేదు. సో నేనేంటి డిఫరెంట్గా ట్రై చేస్తాను. ఒకటి గుర్తుంచుకోండి, మేకప్ అనేది ఎప్పుడైనా డిఫరెంట్గా మీకు నచ్చిన స్టైల్లో దీని తర్వాత ఈ స్టెప్పే ఫాలో అవ్వాలి అలా ఏమీ లేదు. ప్రైమర్ వరకు అయితే బేసిక్ స్టెప్స్ అండి. దాని తర్వాత అంతా ఫస్ట్ కొంతమంది కన్సీలర్ అప్లై చేశాక ఫౌండేషన్ చేస్తారు, కరెక్టర్ అప్లై చేశాక ఫౌండేషన్ చేస్తారు. సో మీకు నచ్చిన ప్రాసెస్లో చేసుకోండి. బట్ నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. సో నేను కలర్ బార్ బాబీ బ్రౌన్ మిక్స్ చేసి దానికి కొంచెం లాక్మీ ఫౌండేషన్ వాడుతున్నాను. లాక్మీ కూడా నేను ఎంత వేరే ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కానీ లాక్మీని అయితే అస్సలు వదిలిపెట్టను. నాకు ఎందుకు దీంట్లో వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏ ప్రోడక్ట్లో కూడా నాకు రాదు. సో ఇప్పుడు మీరు హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు, బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక స్పాంజ్తో మీరు దాన్ని చేసుకోండి. సో మనం ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇప్పుడు అదేంటి మనం హడావిడిలో కానీ లేకపోతే కొంతమందికి తెలియక కానీ ఇలా అనుకుంటారు కదా, అలా అనుకోకండి. ఇది ఫౌండేషన్ ప్రెస్ చేయండి.
ఇలా జెంటిల్గా ప్రెస్ చేయండి. సో నేను చూసారు కదా, నేను జెంటిల్గా ప్రెస్ చేస్తున్నాను కదా, సో అలా జెంటిల్గా ప్రెస్ చేసుకోండి. మీరు హెయిర్ని మాత్రం టోటల్గా పైకైనా టై చేసేసుకోండి, లేకపోతే ఇలా అయినా పెట్టేసుకోండి, సో దట్ మనకి ఇలా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. నేను కూడా పైకి పెట్టేసుకున్నా, బట్ ఇగో హెయిర్ కట్స్ వల్ల కొంచెం హెయిర్ ముందుకు వస్తుంది కదా, అది కొంచెం డిస్టర్బెన్స్. మీరు పిన్స్ కూడా పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లో. మేకప్ అనేది ఇంట్రెస్ట్తో చేసుకుంటే చాలా బాగా వస్తుంది, అది కంప్లీట్గా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను మీకు ఒక టిప్ చెప్పడం మర్చిపోయాను. ఒక టిప్ అంటే అదొక హ్యాక్ లాగా అనమాట. సో కొంతమంది అడుగుతారు గ్లాసీ లుక్ ఎలా వస్తుంది, అది కూడా అడుగుతారు కదా డైలీ రొటీన్లో, డైలీ సింపుల్ మేకప్ వీడియోస్లో గ్లాసీ లుక్ అంటే. సో మీరు ఏం చేయాలంటే, అది నేను యాక్చువల్లీ ఆ స్టెప్ చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో దానికి మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఫౌండేషన్ అప్లై చేసుకుంటారు కదా, ఫౌండేషన్ని తీసుకున్నప్పుడు సేమ్ గ్లిట్టర్ ఇది ఉంటుంది కదా. సో నా దగ్గర ఇవి 2 ఉన్నాయి. స్విస్ బ్యూటీది యూజ్ చేస్తాను, ఇంకొకటి లిక్విడ్ హైలైటర్ స్విస్ బ్యూటీ వాళ్ళదే. సో నేను ఇది యూజ్ చేస్తాను. దీన్ని ఏం చేస్తారంటే మీరు లిటిల్ అమౌంట్, సో ఫౌండేషన్ మనం తీసుకున్నప్పుడే దీన్ని, ఈ హైలైటర్ని కూడా దాంట్లో మిక్స్ చేసేసారనుకోండి, ఇలా 2 కలిపేసి చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ రాసేసుకున్నాను కాబట్టి జస్ట్ లిటిల్. సో మనం దాన్ని మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు నేనైతే ఫేస్కే అప్లై చేసేసాను డైరెక్ట్గా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫౌండేషన్ అప్లై చేశాను కాబట్టి. దాన్ని మీరు మిక్స్ చేసి ఒకటి గుర్తుంచుకోండి, ఆల్వేస్ యూ షుడ్ ప్రెస్ ద ప్రోడక్ట్ సో దట్ అది ఇలా పైన, ఇప్పుడు మీరు ఇలా అన్నారనుకోండి, ఆ పైన లేయర్గా ఫామ్ అవుతుంది, అది ఇట్ డజంట్ లుక్ గుడ్ అండ్ న్యాచురల్. సో నా కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైనా నువ్వు మేకప్ వేసుకున్నా కానీ, సో ఆబ్వియస్లీ పక్కన వాళ్ళకి తెలుస్తుంది మేకప్ వేసుకున్నట్టు, బట్ అది న్యాచురల్గా కనిపించాలి, విత్ ఇన్ ద స్కిన్, విత్ ఇన్ ద ఇన్నర్ బ్యూటీ లాగా కనిపించాలి. సో మనము ఎప్పుడైనా ప్రోడక్ట్ని లోపలికి ప్రెస్ చేస్తే మనకి అది వస్తుంది. ఎప్పుడు కూడా ఇలా చేయకండి. చాలామంది, నేను కూడా ఇనీషియల్గా నేను అలానే చేసుకునేదాన్ని, అలానే ఇప్పుడు నేనేం ప్రో కాదు, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. సో మనం ఫౌండేషన్ అప్లై చేసేసాము. సో చూడండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కలర్ కరెక్టర్. నేను కే బ్యూటీ వాళ్ళది కలర్ కరెక్టర్ వాడుతున్నాను, కనిపిస్తుందా? నేను ఆరెంజ్ తీసుకున్నాను దీంట్లో షేడ్. సో మనం ఈ కలర్ కరెక్టర్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అని అడుగుతారు కదా. సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు, డైలీ మేకప్కి కానీ లేకపోతే నార్మల్ ఫంక్షన్స్కి కానీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ ఇది ఎందుకు అని అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి మన వెయిన్స్ ఉంటాయి కదా, వెయిన్స్ వచ్చేసి ఒక్కొక్కరికి గ్రీన్ కలర్ అలా కొన్ని ఇలా బయటికి కనిపిస్తాయి. సో మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఈ కలర్ కరెక్టర్ అనేది యూస్ చేస్తాము. సో నా స్కిన్ టోన్కి నేను ఆరెంజ్ పిక్ చేసుకున్నాను. ఇప్పుడు రెడ్డిష్గా ఉంటుంది కదా, కొంతమంది స్కిన్ రెడ్డిష్గా ఉన్నప్పుడు వాళ్ళు బ్లూ యూస్ చేయొచ్చు అలా. సో దీన్ని మనం హ్యాండ్తోనైనా స్మర్చ్ చేయొచ్చు, లేకపోతే మీరు ఒక ఫౌండేషన్ బ్రష్ తీసుకోండి, దాంతోనైనా చేయొచ్చు. నేను ఫౌండేషన్ బ్రష్ యూస్ చేస్తున్నాను. మీరు ఇది స్మర్చ్ చేశాక కొంచెం ఆరెంజ్గా కనిపించినా కానీ ఏమీ ఇది అవ్వకండి, ఎందుకంటే మనం కన్సీల్ చేస్తాం కదా మళ్ళీ. మీకు కలర్ కరెక్టర్ బ్రషెస్ కూడా ఉంటాయి, కావాలంటే యూ కెన్ పిక్ దెమ్ అప్.
ఇంకొకటి, ప్రొడక్ట్ని మనం ఎప్పుడైనా ప్రెస్ చేయాలని చెప్పాం కదా, అలాగే ఈ బ్రషెస్తో మనం చేసేటప్పుడు ఇలా వైప్ అవుట్ చేయకూడదు. వైప్ అవుట్ అని అంటే బాగా ఇలా ఇలా వెళ్ళిపోవాలి అని చెప్పేసి, అప్పుడు కంప్లీట్గా మీ ప్రొడక్ట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఐ కెన్ అండర్స్టాండ్, ఒకేసారి ప్రొడక్ట్ ఏంటి తొందరగా వెళ్ళట్లేదు అని ఇనిషియల్ అనుకుంటాం. నేను కూడా అలానే అనుకొని అబ్బా అబ్బా అని ఇట్లా ఇలా హార్ష్గా చేసేదాన్ని. బట్ నో. ఓకే, నేను కలర్ కరెక్టర్ అప్లై చేసేసాను. యూ కెన్ సీ దాట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కన్సీలింగ్. మీకు సింపుల్ మేకప్ చేస్తానని చెప్పాను కదా, దాంట్లో మేజర్ పార్ట్ వచ్చేసి కన్సీలర్ అండి. సో ఇప్పుడు నేను కన్సీల్ చేసుకుంటాను. బయట జంక్ ఫుడ్ తినో లేకపోతే స్లీప్లెస్ నైట్స్ వల్లనో మనకి ఈ కన్సీలింగ్ అనేది దానికి ఉపయోగం చేస్తాం. ఎందుకంటే బయట జంక్ ఫుడ్ తిని ఎక్కువ పింపుల్స్ వచ్చేస్తాయి ఐ కవర్ చేసుకోవడానికి. స్లీప్లెస్ నైట్స్ వల్ల అండర్ ఐ డార్క్గా ఉంటుంది. బట్ నాకైతే అండర్ ఐ అంత డార్క్గా ఉండదు. సో నేను కన్సీలర్ మెబ్లిన్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. సో మనకి ఎక్కడెక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో ఇప్పుడు అండర్ ఐ యూజ్ చేయొచ్చు. నాకైతే లేదు, కాకపోతే జస్ట్ నేను ట్యుటోరియల్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పింపుల్స్ మీకు కనిపించే దగ్గర బ్లాక్ ఐ ఏరియాలో కార్నర్ ఆఫ్ ద లిప్స్లో కూడా బ్లాక్ ఉంటుంది కదా, అక్కడ కూడా, అండ్ కార్నర్ ఆఫ్ ద నోస్లో కూడా. వేరెవర్ అండి, మీకు ఎక్కడైనా బ్లాక్గా కనిపించి కన్సీల్ చేయాలి అని అనుకుంటే కనుక కన్సీలర్ యూస్ చేయొచ్చు. ప్రాపర్గా కన్సీల్ చేసుకుంటే మీ స్కిన్ ఈవెన్ టోన్లో వచ్చేస్తుంది అనమాట. సో ఏంటి ఫేస్ అంతా రాసేసుకుంటుంది కన్సీల్ అనుకుంటున్నారా? మనకి ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ అంటే నాకు ఫేస్ మీద పుట్టుమచ్చలు కూడా ఉంటాయి. సో ఆ మోల్స్ని కవర్ చేయడానికి యూ కెన్ కవర్ దెమ్ అప్ ఆర్ నాట్, యువర్ విష్. ఇంకొక ట్రిక్ కూడా చెప్పనా, ఇక్కడ రాసింది ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? సో నేను లిటరలీ ఈ వీక్ అంతా బిజీగా ఉండి నాకు అసలు ఐబ్రోస్ పెరిగాయి కదా, చూస్తున్నారా? సో నేను అవి చేయించుకోవడానికి నాకు టైం లేదు. సో ఐ వాంట్ టు కవర్ దెమ్ అప్ అనమాట. సో అందుకని నేను కవర్ చేస్తున్నాను. సో ఇప్పుడు కన్సీల్ చేసేసాను కదా. సో ఇప్పుడు కన్సీలింగ్కి మనం ఒక కన్సీల్ బ్రష్ తీసుకొని నౌ యూ షుడ్ అప్లై ఈవెన్లీ. రోజు ఇంత టైం ఉంటుందా ఇవన్నీ అప్లై చేయడానికి ఈమెకి అని అనుకుంటున్నారా? డైలీ నేను కూడా ఏం అప్లై చేయను. చెప్పాను కదా, నేను సింపుల్ మేకప్ ఎలా చేయాలో కూడా అది కూడా చూపిస్తాను. పార్టీస్కి వెళ్ళే మీరు ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్తుంటే ఈ మేకప్ ఇలా చేసుకోవచ్చు. బట్ కన్సీలింగ్ అనేది మీకు ఏ మేకప్ చేసినా కన్సీలింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ పార్ట్ అండి. మీకు మేకప్లో ఇంకేమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైట్ పార్టీ మేకప్స్ ఆర్ ఆఫ్టర్నూన్, మార్నింగ్ ఆర్ ఏదైనా ఎలాంటి మేకప్స్ కావాలన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఫర్ షూర్గా మీకు అవి చేస్తాను. సో ఇప్పుడు మనం అంతా స్మర్చ్ చేసేసుకున్నాం కదా. స్మర్చ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్రష్కి ఇంకా మిగిలిన కన్సీలర్ ఉంటుంది కదా, అది ఐ ఏరియాలో రాసేసుకోండి. సో కన్సీల్ అయిపోయింది కదండి. సో నెక్స్ట్ నేను కాంటూర్ చేద్దాం మనం ఫేస్ని.
కాంటోరింగ్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ మేకప్లో. ఎందుకంటే నాలాగా బ్రాడ్ ఫేస్ ఉన్న వాళ్ళకైతే మరీ ఇంపార్టెంట్. బట్ నేను స్టిల్ ఇంకా కాంటోరింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నా. సో డోంట్ జడ్జ్ మీ ఓకే. సో కాంటోరింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామనంటే మన ఫేస్ డైమెన్షన్స్ కరెక్ట్గా ఉండడానికి యూజ్ చేస్తాం. సో స్పెషల్లీ బ్రాడ్గా ఉన్న వాళ్ళ ఫేస్ కొంచెం సన్నగా కనిపించడానికి అలా యూజ్ చేస్తాం. అలా అని కాంటోర్ రాసినామంటే మన ఫేస్ సన్నగా అయిపోతుందంటే కాదు, ఆ డైమెన్షన్స్ అనేవి కరెక్ట్గా సెట్ అవుతాయి. సో కాంటోరింగ్ ఈ పార్ట్ నుంచి కాంటోర్ చేసుకోండి, ఇలా పెట్టుకోండి. లేకపోతే ఇలా. సో నోస్ దగ్గర కూడా మీ ఐబ్రో లైన్ ఉంటుంది కదా, దాన్ని స్ట్రైట్గా తీసుకోండి. అంటే మీకు కావాలంటే ఈక్వల్గా. సో ఇక్కడ ఇలా. సో ఈ రెండింటి మధ్యలో కూడా ఎక్కువ గ్యాప్ వద్దు. ఎక్కువ గ్యాప్ వస్తే మళ్ళీ నోస్ కూడా లావుగా బ్రాడ్గా కనిపిస్తుంది. సో ఇలా దగ్గరగా, సో ఇలా దీనికి ఈక్వల్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అండ్ ఈ జా లైన్ దగ్గర ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం కాంటోరింగ్ బ్రష్ యూజ్ చేయొచ్చు, లేకపోతే మీరు యాక్చువల్లీ సో మన ఈ రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, దాంతో అయినా కానీ మీరు ఇలా స్మర్చ్ చేసుకోవచ్చు. రింగ్ ఫింగరే ఎందుకు అని అంటారు అని అందరూ అంటారు కదా అని డౌట్ వస్తుంది కదా ఎవరికైనా. సో మనం వేరే ఫింగర్స్ కంటే కూడా రింగ్ ఫింగర్లో మీకు ఆ స్మూత్నెస్ ఉంటుంది. స్మూత్నెస్ ఇన్ ద సెన్స్ ఎక్కువ మీకు హార్ష్గా ఉండదు, హార్డ్గా ఉండదు అనమాట. సో దాంతో కూడా స్మర్చ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ని ఎప్పుడు రబ్ చేయకండి, ఎప్పుడు మన స్కిన్లోకి స్మర్చ్ చేసేటట్టు చూడండి. సో కాంటోరింగ్లో పౌడర్ టైప్ కూడా ఉంటుంది, నేను అది కూడా చూపిస్తాను. కాకపోతే ఫస్ట్ నేను ఎలా చేస్తానంటే, ఫస్ట్ లిక్విడ్ పార్ట్ అంటే ఇలా పౌడర్ పార్ట్ కాకుండా ఫస్ట్ లిక్విడ్ పార్ట్ కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మనం పౌడర్ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. సో మధ్యలో బ్రష్, మధ్యలో ఫింగర్ యూస్ చేస్తున్నాం కదా, సో మనకు కన్వీనియంట్ బట్టి యూస్ చేసుకోవచ్చు. ఎవరి వేలో వాళ్ళు మేకప్ చేసుకోవచ్చు. సో మనం ఇలా చేసేసుకున్న తర్వాత ఇంకా ఈ డైమెన్షన్లో రావాలి. ఓకే. కాంటోర్ చేసేసుకుంటే ఫేస్ సన్నగా కనిపిస్తుంది కదా మరి ఏంటి అని అనుకోకండి. జస్ట్ మీకు ఏదైనా పిక్చర్స్కి కానీ అలా పర్ఫెక్ట్ డైమెన్షన్స్ వస్తుంది అనమాట. ఫేస్ని కేర్ తీసుకోవడం అనేది కూడా అదొక ఇంపార్టెంట్. కాకపోతే మనకున్న బిజీ స్కెడ్యూల్లో, మనకి అంటే అదే అందరికీ ఉన్న స్కెడ్యూల్లో కష్టం కదా. సో ఇలాంటివి తప్పదప్పుడప్పుడు కవర్ చేసుకుంటూ ఉండాలి. మీరు కన్సీలర్ కూడా కన్సీల్ బ్రష్ చేయకుండా రింగ్ ఫింగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే అండర్ ఏరియాలో కన్సీల్ చేసుకునేటప్పుడు కూడా ఇదైతే కనుక రింగ్ ఫింగర్ కానీ వేరే ఫింగర్స్ యూస్ చేయకండి, హార్డ్గా ఉంటాయి. కాంటోర్ చేసేసాము. సో కాంటోరింగ్ చెప్పాను కదా, ఈ పార్ట్లో ఇక్కడ మీ నోస్ దగ్గర జా లైన్లో ఫేస్కి బ్రాడ్గా ఉంటే కనుక ఫేస్కి కాంటోర్ చేసుకోండి. ఓకే, ఐఎమ్ డన్ విత్ కాంటోరింగ్. నెక్స్ట్ బ్రాన్జర్ కావాలంటే మీరు లిక్విడ్వి కూడా ఉంటాయి బ్రాన్జరు. సో నేను మాత్రం బ్రాన్జరే వాడతాను. సో నీకు బిఫోర్ దట్ నేను బ్లష్ చూపిస్తాను. సో నేను నైకా వాళ్ళది యూజ్ చేస్తున్నాను, చాలా ఇష్టం అండి. ఇది బ్లష్ కానీ ఏదైనా కానీ మన స్కిన్ టోన్లో తీసుకోండి. అందుకని నేను షేడ్స్ ఏమేమి పిక్ చేసుకున్నానో కూడా నేను చెప్పట్లేదు. మనకి ఏమేమైతే స్కిన్ టోన్ ఉంటాయో సో ఎలా తెలుస్తుంది అని అంటారు కదా, సో అది కూడా మీరు ఏదైనా ఇప్పుడు సెఫోరాకి వెళ్ళారనుకోండి, సెఫోరా కలెక్షన్స్ కోసం అని అక్కడ మీరు వాళ్ళని అప్లై చేసి చూపించమని చెప్పండి. ఎటువంటి మొహమాట పడద్దు, ఎందుకంటే మనము మనీ స్పెండ్ చేస్తున్నామండి. సో అలాంటప్పుడు మొహమాటం ఎందుకు. సో అక్కడ వాళ్ళని మాకు ఏ షేడ్ అయితే సెట్ అవుతుందో అన్నీ అప్లై చేసి చూపించమనండి. దే విల్ సెలెక్ట్ చేసి మీకు కరెక్ట్ షేడ్ ఏంటి అనేది చెప్తారు. సో నేను బ్లష్కి అండ్ హైలైటర్కి లిక్విడ్ది యూస్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా మన
నవ్వి అప్పుడు ఇది చేయమంటారు కదా, సో అలా చేయొచ్చు. కాకపోతే మీకు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండలేరు కాబట్టి నేనేం చెయ్యొచ్చు అంటే, నేనేం చేస్తానంటే చీక్ బోన్ ఉంటుంది కదా, మన చీక్ బోన్ ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు చీక్ బోన్ ఎక్కడ ఉంటుంది అనేది అర్థమవుతుంది కదా, ఆ చీక్ బోన్ దగ్గర పెట్టుకోండి ఇది. సో హెవీగా కావాలనుకునే వాళ్ళు హెవీగా చేసుకోవచ్చు, లైట్గా కావాలనుకునే వాళ్ళు లైట్గా చేసుకోవచ్చు. నేను మాత్రం లైట్గా చేసుకుంటున్నాను. సో మనం ఇలా చేసేసుకున్న తర్వాత ఇది హ్యాండ్తో అనేసుకోండి టువర్డ్స్ అప్. వేసామా వేయలేదా అన్నట్టు వేసుకోవాలి ఎప్పుడైనా సరే. అదే నైట్ పార్టీస్గా అయితే అలా మీరు హెవీగా వేసుకున్నా పర్వాలేదు. సో అండ్ దెన్ చాలా లైట్గా అప్లై చేశాను, చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ట్రాన్స్లూసెంట్ పౌడర్ యూస్ చేస్తున్నాను ఇదంతా సెట్ చేయడానికి, ఓకేనా. సో నేను డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి నా దగ్గర, కలర్ బార్, లాక్మీ, బోబీ బ్రౌన్ అన్నీ ఉన్నాయి. సో మ్యాక్, ఏదైనా మీకు కన్వీనియంట్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఉన్న కలెక్షన్ కూడా మీకు అన్నీ చూపిస్తాను ఒకరోజు. పౌడర్తో సెట్ చేసేసుకోండి. సో నేను ఇప్పుడు కలర్ బార్ది యూస్ చేస్తున్నాను, ట్రాన్స్లూసెంట్ పౌడర్. ఈ పౌడర్ షేడ్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఫౌండేషన్కి ఎలాగైతే మీరు పిక్ చేసుకుంటారో సేమ్ అలానే పౌడర్స్లో కూడా మనకి డిఫరెంట్ షేడ్స్ అనేవి ఉంటాయి. సో అవి యూజ్ చేసుకోవచ్చు. సో పౌడరు నార్మల్గా అయితే అంతా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడెక్కడైతే ఆయిలీ ఉంటుందో, ఆయిలీ ఎక్కడ ఫామ్, ఇప్పుడు మెయిన్గా ఎక్కువ చాలామందికి నోస్ దగ్గర ఫామ్ అయింది, నాకు కూడా నోస్ దగ్గర ఆయిల్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నోస్ దగ్గర మీరు కవర్ చేయండి, సెట్ చేయండి సెట్టింగ్ పౌడర్తో. ఆల్మోస్ట్ సెట్టింగ్ పౌడర్ అన్నా ట్రాన్స్లూసెంట్ పౌడర్ అన్నా ఏదైనా ఒకటేనండి. సో ఎక్కడైతే ఆయిల్ ఫామ్ అవుతుందో అక్కడ సెట్ చేయండి, అండర్ ఐ ఏరియా. ఇంకొకటి మనము ఇలా అప్లై చేసాం కదా ఇవి, సో ఈ కాంటోరింగ్ పార్ట్ దగ్గర అప్లై చేయకండి, దాని కింద ఇలా చేసుకోండి. అండ్ సో మనం నెక్ ఏరియా మర్చిపోవద్దు. సో దీనికి మనం నెక్ ఏరియాకి ఇవన్నీ బ్లష్ ఆన్ ఇవన్నీ ఏం చేయం కదా, సో నేను అందుకని ఇందాక చెప్పలేదు. మనం నెక్ ఏరియాకి కూడా మనం ఫౌండేషన్ అప్లై చేసాం కాబట్టి ఇప్పుడు పౌడర్తో సెట్ చేసేస్తున్నాను నెక్ ఏరియా కూడా. సో నేను ఇందాక చెప్పాను కదా ఏమో జ్యువెలరీ వేసుకోకుండా చేసుకోండి అని, ఎందుకనే ఇప్పుడు మీకు ఇలా అయితే ఫ్రీగా ఉంటుంది, ఈజీ టు అప్లై. సో మిగిలింది ఏమన్నా ఉంటే ఇలా ఐ పైన ఇంకెక్కడైనా ఇది కూడా ఈ పౌడర్ని కూడా మీరు ప్రెస్ చేసుకోండి, ఓకే. ఇలా రాసుకోవచ్చు, బట్ ప్రెస్ చేస్తే ఊరికే ప్రెస్ అని ఎందుకంటుంది అనుకుంటున్నారా? ఎప్పుడైనా నిజంగా అండి మనం కావాలంటే చూసుకోండి, ప్రోడక్ట్ని ఎప్పుడైనా ప్రెస్ చేస్తే అది స్కిన్ అబ్జర్వ్ చేస్తుంది, స్కిన్ లోపలికి వెళ్తుంది. సో మీకు మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అదే పైన అప్లై చేసుకుంటే లేయర్స్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఐఎమ్ డన్ విత్ అప్లయింగ్ మై ఫౌండేషన్. నెక్స్ట్ వచ్చేసి నేను బ్లష్, ఇప్పుడు అన్నీ మనం పౌడర్ లిక్విడ్స్ అన్నీ అయిపోయినాయి కదా, పౌడర్కి వచ్చేసాము, ట్రాన్స్లూసెంట్ పౌడర్తో సెట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బ్లష్ యూస్ చేస్తున్నాను. బ్లష్కి హుడా వాళ్ళది యూస్ చేస్తున్నాను బ్లష్,
చూసారా ఇది ఎలా అయిపోయిందో. నా ఫేవరెట్ బ్లష్ అండి. నా దగ్గర వేరే కూడా ఉన్నాయి, చెప్పాను కదా మీకు నా కలెక్షన్స్ అన్నీ ఒక రోజు చేస్తాను అని. సో ఇప్పుడు నేను బ్లష్ చేస్తున్నాను అనమాట. స్మైల్. ఇప్పుడు ఇందాక లిక్విడ్ది బ్లష్ మనము చీక్ బోన్ మీద అప్లై చేసాం కదా, ఇప్పుడు యాపిల్ ఆఫ్ ద చీక్స్ మీద అప్లై చేద్దాం. ఇది ఎప్పుడు ప్రోడక్ట్ని పైకి తీసుకొని వెళ్ళండి. సో దట్ ఇప్పుడు మీరు ఓన్లీ ఇలా నవ్వి ఓన్లీ ఈ పార్ట్లో ఇక్కడ ఇలా అప్లై చేశారనుకోండి, మీరు ఇప్పుడు నార్మల్గా నవ్వకుండా ఉన్నప్పుడు ఏదో జారిపోయినట్టు ఉంటుంది, అలా ఉంటే బాగుండదు. అందుకనే చీక్ బోన్ మీద అప్లై చేయమని చెప్పాను. సో ఇప్పుడు బ్లష్ కూడా కొన్ని చీక్ బోన్ మీద కాకపోయినా, ఆల్రెడీ అది చీక్ బోన్ మీద అప్లై చేసాం కదా అని అనుకున్నప్పుడు పైకి అప్లై చేసండి. సో దట్ మీకు ఈవెన్గా ఉంటుంది అన్నమాట. సో గర్ల్స్కి మెయిన్ అందం వచ్చేసి బ్లష్ ఆన్ అండి. బ్లష్ ఆన్ కంపల్సరీ అప్లై చేసుకోండి. పింక్ చీక్స్ ఏ గర్ల్కి బాగో చెప్పండి. నేను ప్రోడక్ట్ ఇన్నిసార్లు ఎందుకు తీసుకుంటున్నాను అని అనుకోకండి, ఎందుకంటే నేను ఎప్పుడైనా ప్రోడక్ట్ని ఏం చేస్తానంటే ఒకేసారి నేను హెవీగా తీసుకోను. ఎందుకంటే హెవీగా తీసుకుంటే మీకు ఒక్కొక్కసారి ఒక ప్రోడక్ట్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. నేను ఏం చేస్తానంటే వెరీ లిమిటెడ్ కంటే చాలా తక్కువ ప్రోడక్ట్ తీసుకొని అప్లై చేస్తాను కాబట్టి మీకు సో దట్ ఓవర్ కాకుండా ఉంటుంది అనమాట. సో బ్లష్ అప్లై చేశాను, యూ కెన్ సీ. ఓకే, సో బ్లష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా, నేను కాంటోర్కి మనం లిక్విడ్ది కే బ్యూటీ వాళ్ళది యూజ్ చేసాం కదా లిక్విడ్ పార్ట్కి. సో కాంటోరింగ్కి నేను ఇది యూజ్ చేస్తున్నాను, ఈ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. సో ఇది కాంటోర్, హైలైట్ కమ్ బ్లష్, బ్రాన్జర్, కాంటోర్, ఈ 4 ఉంటాయి. సో నేను ఎప్పుడైనా కానీ ఆల్ మిక్స్డ్ ఉన్నవి తీసుకుంటాను, ఎందుకంటే ఈజీ టు క్యారీ ఉంటాయి. ట్రావెల్ చేస్తాం కదా, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి సో నేను ఇలా అన్ని ఆల్ ఇన్ వన్ మిక్స్డ్ ప్యాక్స్ ఉంటాయి, కాంబో ప్యాక్స్, మిక్స్డ్ ప్యాక్స్ ఉంటాయి అనమాట. సో అవి మీరు పిక్ చేసుకోవచ్చు. సో నాకేంటి దీంట్లో సో హైలైట్కి, బ్లష్కి, బ్రాన్జర్కి, కాంటోర్కి సపరేట్గా క్యారీ చేయకుండా ఇలా క్యారీ చేయొచ్చు అనమాట. సో నేను దీంట్లో హైలైటర్ యూస్ చేస్తున్నాను. సరే, హైలైటర్ నేను తర్వాత చూపిస్తాను, సో దట్ నా ఐ పార్ట్ కూడా అప్పుడు కవర్ చేయొచ్చు. బ్రాన్జర్ వాడుతున్నాను. దీంట్లో నుంచి నేను బ్రాన్జర్కి పౌడర్ పార్ట్ యూస్ చేసేటప్పుడు 2 యూస్ చేస్తాను అనమాట. ఒకటేమో ఇది యూస్ చేస్తాను, ఇంకొకటి వచ్చేసి షుగర్ వాళ్ళది కాంటోర్ మినీ బ్రాన్జర్. సో మనకి మిక్స్డ్ కూడా ఉంటాయి అన్నమాట, కాంటోరింగ్, బ్రాన్జింగ్, మిక్స్డ్ ప్యాలెట్స్ కూడా ఉంటాయి. సో నేను ఇందాక మీకు ఇది చూపించినట్టు ఇవన్నీ ఆల్ మిక్స్డ్ కదా. ఇప్పుడు ఇది డిఫరెంట్గా ఉన్నాయి కదా, కాంటోరింగ్ ఒకటి, బ్లష్ ఒకటి, బ్రాన్జర్ ఒకటి, బ్లష్ ఒకటి, హైలైటర్ ఒకటి ఉంది కదా. సో ఇలానే మనకి షుగర్ కాస్మెటిక్స్లో వచ్చేసి మనకి కాంటోర్ కమ్ బ్రాన్జర్ ఒకే ప్రోడక్ట్లో మిక్స్ చేస్తారనమాట. ఇందాక కనుక నేను లిక్విడ్ ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు ఆల్ మిక్స్డ్ ఎలా చేసుకున్నాను, సో దీంట్లో మనకి బ్రాన్జర్లో వచ్చేసి అదే షుగర్ కాస్మెటిక్స్లో వచ్చేసి కాంటోర్, బ్రాన్జర్ మిక్స్డ్ చేసి ఉంటుంది. సో నేను ఇది అప్లై చేస్తున్నాను. సో బ్రాన్జింగ్ పార్ట్ ఎందుకు చేసుకోవాలి అని నన్ను అడిగితే, సో మనము ఇప్పుడు బయట ఇలా సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతాం కదా, మీకు ఎక్కడెక్కడైతే సన్లైట్ పడుతుందో ఆ పార్ట్లో బ్రాన్జింగ్ మనం చేసుకున్నట్టయితే మీకు ఆ సన్లైట్కి ఫొటోస్ క్లిక్ చేసుకోవాలని ఏదైనా కానీ హైలైట్ అవుతుంది అనమాట. సో ఆ పార్ట్లో మీరు బ్రాన్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 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 మనకి ఎక్కడెక్కడైతే సన్లైట్ పడుతుందో అలా లైట్గా, నేను ఎక్కువ యూస్ చేయను బ్రాన్జింగ్. ఓకే, ఐఎమ్ డన్ విత్ బ్రాన్జింగ్. సో ఇప్పుడు నేను హైలైటర్ ఫేస్కి యూస్ చేస్తాను. హైలైటింగ్
ఎక్కడెక్కడైతే మీ ఫేస్లో హైలైటింగ్ పాయింట్స్ ఉంటాయి కదా అక్కడ యూస్ చేసుకోవచ్చు. సో నోస్లో బ్రిడ్జ్ ఆఫ్ ద నోజ్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఈ లైన్లో. సో ఇవన్నీ మన ఫేస్కి హైలైటింగ్ పాయింట్స్ అనమాట. సో మన ఫేస్ హైలైట్ పాయింట్స్లో మనం ఈ హైలైటర్ యూస్ చేసేసాము. సో ఐఎమ్ డన్ విత్ మై ఫేస్ పార్ట్ అండి. లెట్ మీ చెక్ ఏమైనా మిస్ అయ్యానా అని. ఎందుకంటే రెగ్యులర్గా అయితే నేను ఇవన్నీ యూస్ చేయను. ఏమైనా పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా టైం ఉంటేనే మనం మేకప్ అనేది ఎప్పుడైనా హడావిడిగా చేసుకోకూడదు. హడావిడిగా చేసుకునే మేకప్ కూడా నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. అదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మన డైలీ లైఫ్లో వెరీ బిజీ ఉంటాం కాబట్టి. సో ఫాస్ట్ మేకప్ కూడా నేను చూపిస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ అంటే ఐఎమ్ డన్ విత్ మై ఫేస్ పార్ట్. యూ కెన్ సీ హౌ ఐ కవర్డ్ మై ఫేస్ విత్ మేకప్. ఓకే, నా ఇప్పుడు మనం ఐ పార్ట్కి వెళ్ళిపోదాం, ఐ మేకప్. సో నేను ఈ ఐ మేకప్ కూడా మీకు క్రిస్టల్ క్లియర్గా కావాలంటే కనుక నా కమెంట్ సెక్షన్స్లో చెప్పండి. నేను మీకు సపరేట్గా వీడియో చేస్తాను ఐ పార్ట్ వచ్చేసి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫేస్ పార్ట్ అయిపోయింది కదా, ఐకి వెళ్తున్నాను. సో ఐకి నేను సెఫోరా ప్యాలెట్ యూస్ చేస్తున్నాను అనమాట. సెఫోరా నాకు ఇష్టం. సెఫోరా కలెక్షన్స్ చాలా బాగుంటాయి. సో మనకి సెఫోరా ఇక్కడ సెంట్రల్లో ఫారంలో ఉందండి సెఫోరా కలెక్షన్స్. అంటే నేనైతే అక్కడి నుంచి పిక్ చేశాను, కొన్నేమో ఎయిర్పోర్ట్లో పిక్ చేశాను. మెయిన్గా ఎక్కువ నేను కలెక్షన్స్ అయితే ఇప్పుడు మీకు చూపించినవి కొన్ని ఎయిర్పోర్ట్లో ఎక్కువ పిక్ చేశాను. సో నేను ఈ సెఫోరా ప్యాలెట్ నుంచి ఈ షేడ్ యూస్ చేస్తున్నా గ్రీస్కి మనం. సో గ్రీస్ పార్ట్ ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను మీకు మన ఐలో. సో నేను ఈ షేడ్ యూస్ చేస్తున్నాను. సో మనకి ఆల్రెడీ వీడి ప్యాలెట్తో పాటు ఈ బ్రష్ ఇస్తాడనమాట. లేదు మీకు వద్దనుకోండి, మన బ్రషెస్ ఉంటాయి కదా ఐ బ్రషెస్, అవి యూస్ చేయండి. నేను అదే యూస్ చేస్తాను, అదైతే కన్వీనియంట్గా ఉంటుంది. సో నేను ఈ షేడ్ పిక్ చేస్తున్నాను. సో మీరు ఐ మేకప్ వేసుకునేటప్పుడు కూడా డిఫరెంట్ కలర్స్ మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ పార్ట్ ఉంది కదా, ఇది గ్రీస్ పార్ట్. సో మీకు ఇంకా ఒకవేళ ట్రావెలింగ్కి ఇవన్నీ క్యారీ చేయాలా అంటే మీరు ఐ షాడోకి ఇట్లా గ్రీస్ పార్ట్కి ఏం చేయొచ్చు అని అంటే, మనం ఇందాక కాంటోర్ స్టిక్ యూస్ చేసాం కదా, సో అది కూడా సేమ్ ఇదే వార్మ్ కలర్స్ యూస్ చేసుకోండి. వార్మ్ కలర్స్ యూస్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అనమాట. సో ఈ షేడ్ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ షేడ్ ఇప్పుడు నేను చూపించిన ప్యాలెట్లో షేడ్ సిమిలర్గానే ఉన్నాయి. ఓకేనా? అండ్ మీరు చూడొచ్చు నా దగ్గర డిఫరెంట్ ప్యాలెట్స్ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్పాను కదా, యాజ్ యూజువల్గా మీకు ఎన్ని కలెక్షన్ చూపిస్తాను. సో నేను ఈ ప్యాలెట్ ఎక్కువ ఎందుకు యూస్ చేస్తానంటే, మెయిన్గా నేను ఈ వార్మ్ కలర్స్ ఇష్టం నాకు. అంటే డార్క్గా నీకు అలా నాకు ఇష్టం ఉండదు. వార్మ్ స్కిన్లో కలిసిపోయే కలర్స్ అంటే నాకు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాబట్టి. సో మీరు ఈ ప్యాలెట్ని చూసినట్టయితే మీకు అన్నీ వార్మ్ కలర్సే ఉన్నాయి. ఓకే, కాంటోరింగ్ది కూడా మీరు కావాలంటే యూస్ చేయొచ్చు. అది చూపించమంటే కూడా నేను ఒక ఐకి అది చూపిస్తాను. సో ఇక్కడ ఇప్పుడు మీకు డైమెన్షన్స్ కావాలి, లేకపోతే ఇట్లా నాకు ఎగ్జాక్ట్ లైన్ కావాలి ఇలా అంటే కూడా మీరు ఇది యూస్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి వార్మ్ లుక్. నేను యాజ్ యూజువల్గా మీకు ఫస్ట్ చెప్పినట్టు నేనైతే ప్రో కాదండి, నేను ఇంకా నేర్చుకున్నాను, స్టిల్ అ లర్నర్. బట్ నాకు వచ్చిన దాంట్లో నేను మీకు ద బెస్ట్ ఫిల్టర్ చేసి ఎన్నో రోజుల నుంచి, ఎన్నో మంత్స్ నుంచి నేను నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడం అంటే నేను క్లాసెస్కో అలా ఏం వెళ్ళట్లేదు. నాకు దొరికిన ఖాళీ టైంలో నేను చేసేది ఒక పని, ఈ వీడియోస్ చూద్దాం. మేకప్ మీద ఎవరికి మాత్రం ఇష్టం ఉండదండి అమ్మాయిలకి కదా. సో ఈ వార్మ్త్ లుక్ వచ్చింది చూసారా. సో మీరు దీంతో ఇది చేసుకోవచ్చు.
సో మీకు చూపించడానికని నేను ఇది యూజ్ చేశాను. సో ఇప్పుడు మీకు ఇందాక చూపించిన షేడ్తో ఇలా ఈ షేప్ ఫామ్ చేయండి. ఇలా ఇక్కడ ఓకే. ఓకే, నేను ఇప్పుడు సో ఈ పార్ట్లో నేను ఈ షేడ్ యూజ్ చేశాను కదా. సో పైన సో మనం ఎప్పుడైనా ఏదైనా కానీ ఈవెన్గా ఉంచాలి. చూసారా, ఇప్పుడు ఈ పార్ట్ వరకు అయితే మన స్కిన్ అంటే నా స్కిన్లో కలిసిపోయే కలర్ని నేను పిక్ చేసుకున్నాను. సో స్కిన్లో కలిసిపోయే కలర్ని పిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు వైట్గా కనిపిస్తుంది కదా. సో ఈ పార్ట్కి మనం ఇది కూడా మనం స్మర్చ్ చేసేద్దాం అనమాట స్కిన్ కలర్లోకి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పిక్ దిస్ కలర్. ఇది యూజ్ చేస్తాను. ఇది మిక్స్డ్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఇందాక చెప్పినట్టు మీకు ఈ ఏరియా వరకే కాబట్టి మీరు ఈ బ్రష్ని యూజ్ చేయొచ్చు. సో దట్ థిన్గా ఉంటుంది కాబట్టి మీకు ఈజీ ఉంటుంది. సో నేను ఐ షాడో అప్లై చేసేసాను. సో ఇంకొకటి ఐ షాడోలో ఏంటంటే మనం ఇప్పుడు దీన్ని మనం ఇంకా ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఇంకొక షేడ్ ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ మీరు వేసుకునే డ్రెస్సెస్ని బట్టి, సపోజ్ బ్లాక్ అనుకో, బ్లాక్ షేడ్. సో అలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్, సో దట్ మీ డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే అంత స్పెసిఫిక్గా చేయట్లేదు. సో రైట్ నౌ ఐఎమ్ చూసింగ్ బ్లాక్. ఈ షేడ్ యూస్ చేస్తున్నాను, ప్యాలెట్ నుంచి ఈ షేడ్ యూస్ చేస్తున్నాను. వార్మ్త్ బ్లాక్ యూస్ చేస్తున్నాను. సో స్మోకీ ఐస్ కూడా మీకు నేను ఇప్పుడు చూపించిన, కొంతమంది స్మోకీ ఐస్ ఇష్టపడతారు కదా. సో వాళ్ళకైతే ఇప్పుడు నేను చూపించిన ప్యాలెట్ చాలా బెస్ట్ ప్యాలెట్ అన్నమాట. సో ఇందాక మీకు హైలైటర్ చూపిస్తాను అని చెప్పాను కదా. ఇందాక నేను మీకు హైలైటర్ చూపించాను కదా, అది ఇక్కడ ఐబాల్ ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ రాశారనుకోండి మీకు స్పార్కిల్ లుక్ వస్తుంది అనమాట. సో నేను మీకు అప్లై చేసి చూపిస్తాను. లిక్విడ్ది కావాలంటే లిక్విడ్ది యూస్ చేయొచ్చు, పౌడర్ పార్ట్ కావాలంటే పౌడర్ పార్ట్ యూస్ చేయొచ్చు. నేను సేమ్ ఇదే ప్యాలెట్ నుంచి ఓకే.
అగైన్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా మీరు వెళ్ళే లుక్ బట్టో లేకపోతే మీరు చేసే ఈవెంట్ బట్టో డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు సింపుల్ షూట్ కాబట్టి నేను అంతా ఎక్కువ యూస్ చేయట్లేదు. సో ఇట్లా సెంటర్ ఆఫ్ ద ఐలో పెడితే కనుక మీకు ఆ లుక్ తెలుస్తుంది. సో ఇంకొక టిప్ చెప్పనా, కొంచెం ఐస్ చాలా బ్రైట్నింగ్గా కావాలి అని అంటే సో ఈ కార్నర్ ఆఫ్ ద ఐస్ ఉంటుంది చూసారా, ఆ కార్నర్ ఆఫ్ ద ఐస్లో కూడా మీరు ఈ హైలైటింగ్ పార్ట్ రాయొచ్చు. సో దట్ మీకు ఇది ఎప్పుడు బాగుంటుందంటే నైట్ మీరు పార్టీస్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే నైట్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తే లుక్ అనేది వస్తుంది అనమాట. డేట్ నైట్స్కి వెళ్ళేటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు, ఆ లుక్ బాగుంటుంది. చూపిస్తాను అది కూడా. బట్ నేను చేసే మేకప్ లుక్కి ఇది కాదు, బట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ మీకోసం అని. ఓకే, ఐఎమ్ డన్ విత్ మై మేకప్. ఐ మేకప్ అంటే ఐ షాడో పార్ట్ మాత్రమే ఐఎమ్ డన్, ఐ మేకప్ కాదు. సో ఇప్పుడు నేను ఐబ్రో పార్ట్ చేస్తున్నాను. సో ఐబ్రోస్ ఎప్పుడైనా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా గ్యాప్స్ ఉంటాయి కదా మధ్య మధ్యలో, సో ఆ హెయిర్ అంతటి సెట్ చేసేసేయండి. సో ఫస్ట్ ఈ గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేసేసుకొని ఐబ్రోస్ కూడా అగైన్ మీకు ఎలా బ్రాడ్ కావాలా లేకపోతే ఎలా కావాలి అంటే మీరు హాఫ్ షేప్లో ఫామ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేసేసానంటే నా ఐబ్రోస్ని ఫిల్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ స్టార్టింగ్ మీకు ఏ హెయిర్ అయితే ఇన్నర్ గ్రోత్ ఓవర్గా డ్రా చేసేసుకోకండి. అంటే డిపెండ్స్ అగైన్, అది కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ కాదు. నాకైతే సెట్ కాదు, సో నేను న్యాచురల్ వేలో వెళ్తాను అనమాట. సో ఈ పార్ట్ ఉంది కదా మీకు ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ పార్ట్ హెయిర్ ఉంటుంది కదా, సో వాటి మీద మీరు డ్రా చేయండి. కానీ ఐబ్రోస్ చేసుకోవడం కూడా ఒక ఆర్ట్ అండి, దానివల్లే మీ మొత్తం లుక్ మారిపోతుంది. ఇట్లా సైడ్కి ఎక్కడైనా అంటినా మీరేం ఫీల్ కావద్దు, నేను దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో నేను లైట్గా వేసాను ఐబ్రో కూడా. సో ఇప్పుడు ఈ పార్ట్. సో ఫస్ట్ నార్మల్గా మీరు ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు, బ్రష్ చేసి ఐబ్రో చేయాలి, దట్ అగైన్ అది అప్ టు యూ. సో ఈ పెన్సిల్లో వచ్చేసి నాకు ఇటు సైడ్ బ్రష్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ బ్రష్ చేసి అయినా చేయొచ్చు. నేను ఒక్కొక్కసారి అలా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను. సో నేను అవన్నీ ఫిల్ చేసేసాను. ఇప్పుడు బ్రష్ అవుట్ చేసేసుకోండి. ఓకే, ఐఎమ్ డన్ విత్ మై ఐబ్రో పార్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు, సో ఆ ఫౌండేషన్కి ఇంకా అదేంటి మనకి మిగిలిన ఫౌండేషన్ ఉంటుంది కదా, సో అది మీకు ఎక్కడెక్కడైతే కొంచెం అంటింది అని అనుకుంటారో ఆ పార్ట్లో మీరు బ్రష్తో చేసుకోండి. యూజువలీ నార్మల్ బ్రష్ అయితే ఇంకా బెటరు, చిన్న బ్రష్ పిక్ చేసుకుంటే. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఐ లైనర్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఐ లైనర్కి మెబ్లిన్ యూజ్ చేస్తున్నాను అనమాట. మెబ్లిన్ న్యూయార్క్ వాళ్ళది ఐ లైనర్.
సో నేను లిక్విడ్ ఐలైనర్ కూడా ఉంది అండి. నాకు లిక్విడ్ ఐలైనర్ నేను అంత పర్ఫెక్ట్ కాదు యాక్చువల్లీ, అసలు నేను ఐలైనరే పర్ఫెక్ట్ కాదు. సో రీసెంట్ టైమ్స్లో కొంచెం నేర్చుకోవడం అంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, బట్ ఇంకా అది రాదులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. బట్ వై నాట్ అని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను అనమాట. సో లిక్విడ్ ఐలైనర్తో కూడా ఇంకా పర్ఫెక్ట్ కాలేదు, నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. సో ఇలా ఎవరైనా ఐలైనర్ ప్రాపర్గా అంటే నాకు కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అయినా మళ్ళీ నచ్చదు, బట్ స్టిల్ దానికి కూడా నేను ఒక టెక్నిక్ చెప్తాను. సో ఇప్పుడు మాత్రం నేను స్కెచ్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ మీరు ఐ క్లోజ్ చేసుకొని చెయ్యొచ్చు, బట్ నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి. ఎప్పుడైనా ఐలైనర్లో కూడా మళ్ళీ మీరు డిఫరెంట్గా వేసుకోవచ్చు. వింగ్స్ కావాలంటే వింగ్స్ చేసుకోవచ్చు. వింగ్స్ సెట్ కావు ఇప్పుడు నేను చేసే లుక్కి. సో అండ్ కార్నర్ ఆఫ్ ద ఐ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, మిడిల్ ఆఫ్ ద ఐ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మన లుక్కి మాత్రం నేను కార్నర్ ఆఫ్ ద ఐ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఐలైనర్ వేసేసుకున్నాను, చూసారు కదా, నాట్ బ్యాడ్ కదా, బాగానే వేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ మస్కారా. ఓకే, సో మస్కారాకి మీరు మస్కారా చేసుకునే ముందు మీరు ఇది ఐలాష్ కర్లర్ యూజ్ చేయొచ్చు అనమాట. సో నేను వేగాది యూజ్ చేస్తున్నాను, వేగా ఐలాష్ కర్లర్. సో మీరు ఇది దేనికి యూజ్ చేస్తారంటే మీకు ఐలాషెస్ బ్రాడ్గా పెద్దగా వస్తాయి, కర్ల్స్తో విడివిడిగా సపరేట్ అవుతాయి అన్నమాట. సో ఎక్కువ టైం ఉంది అని అనుకున్నప్పుడు ఈ కలర్ యూజ్ చేయండి. సో అగైన్ నేను ఇప్పుడు సో మస్కారా నేను వచ్చేసి బాబీ బ్రౌన్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను, ఈజీ టు క్యారీ, స్మాల్ది పిక్ చేసుకున్నాను. వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, మెబ్లిన్, మ్యాక్ ఇవి ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ అయితే నేను బాబీ బ్రౌన్ యూజ్ చేస్తున్నాను. సో నాకు ఈ మేకప్ లుక్లో నేను ఐ పార్ట్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో ఈ బాబీ బ్రౌన్ మస్కారా మీరు అన్డౌటెడ్గా నేను చెప్తున్నాను పిక్ చేసుకోవచ్చు. మీకు ఈ బ్రష్ కూడా ఎలా అంటే మీకు ఇలా మీ ల్యాషెస్ని ఈజీగా సపరేట్ చేసేసిద్ది. అండ్ నెక్స్ట్ మీకు థిక్గా వస్తుంది. ఎక్కువ ఇప్పుడు మనం ఫేక్ ల్యాషెస్ పెడతాం కదా, ఎందుకంటే థిక్గా కనిపించాలి, ఇంకా ఈ హెయిర్ అనేది ఇంకా ఎక్కువ కనిపించాలని. సో మీకు ఈ బాబీ బ్రౌన్ మస్కారా యూజ్ చేస్తే ఆ లుక్ ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎడ్జ్ ఆఫ్ ద ఐ నుంచి ఇలా పైకి అనుకోండి. ఓకే, అండ్ ఈ ప్రొడక్ట్స్ని ఈ కింద ల్యాషెస్ని కూడా దీంట్లో మనకి బాబీ బ్రౌన్లో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. అగైన్ నేను ఈజీ టు క్యారీ అని చెప్పేసి స్మాల్ది పిక్ చేసుకున్నాను. సో చూసారు కదా మనకి ల్యాషెస్ ఇలా సపరేట్ అయిపోయాయి. సో మస్కారా కూడా చాలా మన హోల్ మేకప్ లుక్ని మార్చేది కూడా మస్కారా, వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటే మస్కారా. సో ఐమ్ డన్ విత్ మై ఐ షాడో పార్ట్, ఐలైనర్, ఐబ్రోస్ అండ్ ఇది. సో దీన్ని మనం మీకు కలర్ కనుక లేకపోతే ఈ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు. ఇదేమో ఐబ్రో బ్రష్, ఇదేమో ఐలైనర్ది. అగైన్ ఇది కూడా సపరేట్ చేయడానికి. ఆల్మోస్ట్ ఐమ్ డన్ విత్ మై మేకప్. నెక్స్ట్ ఇప్పుడు లిప్స్. సో లిప్కి వచ్చేసి నేను డిఫరెంట్ లిప్స్టిక్స్ యూస్ చేస్తానండి. లిప్స్టిక్స్ ఆర్ మై ఫేవరెట్ పార్ట్. సో నా దగ్గర చూసారు కదా ఇవన్నీ లిప్స్టిక్సే. సో లిప్స్టిక్స్ కలెక్షన్ కూడా మీకు ఒకరోజు చేస్తాను.
సో నేను ఇప్పుడు ప్రజెంట్ కలర్ బార్ది యూజ్ చేస్తున్నాను లిప్స్టిక్. సో నేను అగైన్ మళ్ళీ షేడ్స్ చెప్పమంటే చెప్తాను, మీకు ఒకవేళ షేడ్స్ కావాలంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ అగైన్ మీకు ఏదైతే షేడ్ నచ్చుతుందో ఆ షేడ్సే పిక్ చేసుకోండి. సో లిప్స్టిక్స్లో చెప్పమంటే చెప్తాను. నేను షేడ్ ఫర్ ఎవర్ 99 ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇది ఈ కలర్ అగైన్ వార్మ్త్ కలర్ని ఇస్తుంది, చాలా బాగుంటుంది. లిప్ లైనర్ మీరు లిప్ లైనర్తో కూడా ఇది చేసుకోవచ్చు. ఫస్ట్ లిప్ లైన్ డ్రా చేసుకొని, బట్ నేను యూస్ చేయను అది. ఎప్పుడైనా లిప్స్టిక్ని మీరు యూస్ చేసేటప్పుడు ఐనో అందరికీ తెలుసు, బట్ నేనేం చెప్తానంటే నేను చాలా కొంతమంది చూసిన వరకు అయితే ఇక్కడి వరకే రాస్తారు కదా, అలా కార్నర్ ఆఫ్ ద లిప్ వరకు రాయండి. సో దట్ మొత్తం ఫిల్ అయిపోతుంది, మీకు నీట్గా కనిపిస్తుంది. అండ్ లిప్స్టిక్ చూస్ చేసుకునేటప్పుడు కూడా సో మీరు ఏ డ్రెస్ అయితే వేసుకుంటున్నారో కొంచెం ఆ కలర్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే డిఫరెంట్ కలర్స్ కొనేసుకొని ఉంచుకోండి అని నేను చెప్పను. సో ఆల్ సూటబుల్ అయ్యే వాటికి చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ సో ఐఎమ్ డన్, ఆల్మోస్ట్ ఏంటి అంతా డన్. సో ఇప్పుడు మనకి ఏంటంటే కొంచెం గ్రీజీగా ఎక్కడైనా ఫామ్ అయి ఉందనుకోండి, సో అది మీరు ఒక బ్రష్ తీసుకొని, ఇప్పుడు ఆయిల్ ఫామ్ అయి ఉంటుంది కదా, సో అందుకనే ఏం చేస్తారంటే ఒక బ్రష్ తీసేసుకొని ఆ బ్రష్తో ఇలా ప్రెస్ చేసేసేయండి ప్రోడక్ట్ని. సో దట్ ఎక్కడైనా ఆయిల్ ఉన్నా కానీ మీకు వెళ్ళిపోతుంది. ఓకే, వీఆర్ డన్ విత్ మేకప్. సో ఫైనల్గా నేను సెట్టింగ్ స్ప్రే. సో మనకి మేకప్ అనేది సెట్ అయిపోయి లాంగ్ లాస్టింగ్ ఉండాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ యూస్ సెట్టింగ్ స్ప్రే అనమాట. నేను స్మాష్ బాక్స్ వాళ్ళది ఇది యూస్ చేస్తున్నాను సెట్టింగ్ స్ప్రే. సో ఇది అగైన్ 2-in-1 అండి. సో ఇది ప్రైమర్ కమ్ సెట్ అండ్ రిఫ్రెష్ స్ప్రే. సో 3 యూజెస్ ఉన్నాయి. సో ప్రైమర్గా నేను ఫస్ట్ ఇనిషియల్గా స్మాష్ బాక్స్ వాళ్ళది కాదు, నేను ప్రైమర్కి బాబీ బ్రౌన్ యూజ్ చేశాను కదా. సో బాబీ బ్రౌన్ ఎక్కడ పెట్టాను, ఐ డోంట్ నో వేర్ ఐ కెప్ట్ దట్. సో నేను బాబీ బ్రౌన్ది ప్రైమర్ యూజ్ చేశాను. సో ఇది స్మాష్ బాక్సే ప్రైమర్ యూజ్ చేశాను కదా. సో ఆ ప్రైమర్ ప్లేస్లో మీరు ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ నేను మీకు నైట్ కేర్ రొటీన్లో చూపించాను కదా, మాయిస్ట్ ఏంటి ఫారెస్ట్ ఎసెన్షియల్స్ వాళ్ళది మిస్ట్ వాడనని, ఆ ప్లేస్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. రిఫ్రెషింగ్గా ఉండడానికి సెట్టింగ్ స్ప్రే చేసుకోవచ్చు. సో 3 యూజెస్ అండి. సో రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ టు సెట్ మై మేకప్. సో వీఆర్ డన్. సో సెట్ చేసేసుకున్న తర్వాత లెట్ ఇట్ గెట్ డ్రై. సో గైస్ చూసారు కదా వీడియో, కంప్లీట్ మేకప్ ట్యూటోరియల్ ఎలా చేసుకోవాలనేది మీకు ఈరోజు చూపించానండి. సో వీడియో లెంగ్తీగా వచ్చింది అని అనుకోవచ్చు, బట్ దెన్ మీరు ఈ వీడియో చూస్తే మీరు ఎక్కడో మేకప్ స్టూడియోస్కి వెళ్ళి మేకప్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, మీ మనీ మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ప్రతిదీ స్టెప్ టు స్టెప్ ఈ వీడియోలో మేకప్ ఎలా చేసుకోవాలనేది చూపించాను అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ మీ రివ్యూస్ ఏంటనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్సో డోంట్ forget to subscribe to our channel and so